వేసుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఈ దగ్గరే పెట్టుకున్నారు ఆ మమ్మీ. మనం కలుపుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి మనకు సరిపడా. చూస్తుంటే ఐస్ ఉన్నాయి చూడండి. పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకోవచ్చు. పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ముందుగా ఆనియన్స్ వేసుకుందాం. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మిక్స్ చేసుకోవాలి. ఆశ దోశ అప్పడం వాడ ఒకసారి మనం చెప్తాను. ఆశ దోశ అప్పడం వాడ. ఓహోహో. అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, చేసుకోవాలి. కరివేపాకు, ఇప్పుడు గార్లిక్, వెల్లుల్లి చిన్నగా కట్ చేసిన గార్లిక్, తెలుగులో చెప్పచ్చమ్మా. మిక్స్. జీడిపప్పు, చిన్న ముక్కలుగా చేసిన జీడిపప్పు, చిన్నగా కట్ చేసిన జీడిపప్పు, రెడ్ చిల్లీస్ వేసుకున్నాం కదా. దీన్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేయాలి. చక్కగా కలుపుకోండి. ఇది గోల్డెన్ ఆనియన్ కలర్లో వచ్చి చక్కగా ఫ్రై అవుతే ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ అపోలో